హలో ఎవ్రీవన్, నమస్తే. మైసెల్ఫ్ సంతోష్. వెల్కమ్ టు టాస్ తెలుగు మీడియా. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ప్రకటించినప్పటి నుంచి కూడా ఇటు జనసేన తెలుగుదేశం పార్టీలోనే కాకుండా అటు వైసీపీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనే ఉన్న ఏకైక ప్రశ్న, జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది, తెలుగుదేశం పార్టీ జనసేనకి కేటాయించే స్థానాలు ఏవేంటి, సో ఏ స్థానాలని జనసేనకి కేటాయించబోతుంది. సో వీటన్నిటి విషయాల్లోని చాలా వరకు ఊహాగానాలు అలాగే రకరకాల నెంబర్లు వినిపిస్తూ వచ్చినాయి అనమాట. అంటే జనసేన పార్టీకి ఒక 10 స్థానాలు పోటీ చేయబోతున్నాను, 60 స్థానాలు పోటీ చేయబోతుందని, 40 స్థానాలు పోటీ చేయబోతుందని, ఇలా రకరకాలుగా అయితే కనుక మనకి డిఫరెంట్ నెంబర్స్ అయితే వినిపిస్తూ వచ్చినాయి. సో వాటన్నిటికీ తెరదించుతూ ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ 24 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లుగా అయితే కనుక ప్రకటించారు. సో దానిలో భాగంగానే ఒక 5 అభ్యర్థుల పేర్లను కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది. మిగిలిన 19 స్థానాలకు సంబంధించి ఎవరు పోటీ చేయబోతున్నారు అనే దాని మీద ఒక 2-3 రోజులు అయితే కనుక ఆయన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. సో ఇది ఇలా ఉంటే కనుక అంటే జనసేనకు సంబంధించి ఏ స్థానాల్లో పోటీ చేయబోతున్నారు మొత్తం టోటల్ లిస్ట్ అయితే కనుక వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను. సో ఇప్పుడైతే కనుక తెలుగుదేశం పార్టీ సంగతి చూసినట్లయితే కనుక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 94 మంది అభ్యర్థులతో కూడినటువంటి మొదటి జాబితాను అయితే విడుదల చేశారు. సో ఆ మొదటి జాబితాలో ఎవరెవరు ఉన్నారు, సో ఈ పార్లమెంటు పరిధికి సంబంధించి ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరు పోటీ చేయబోతున్నారని అయితే కనుక ఇప్పుడు డీటెయిల్గా మనం చూద్దాం. సో ముందుగా చూసినట్లయితే కనుక అరకు పార్లమెంట్ పరిధి నుంచి 4 సీట్లు అయితే అనౌన్స్ చేశారు. మొదటగా అరకు కాన్స్టిట్యున్సీ దొన్నుదొర, కురుపాం జగదీశ్వరి, పార్వతీపురం విజయ్ బోనెల, సాలూరు గుమ్మడి సంజయరాణి. సో 4 సీట్లు అయితే అనౌన్స్ చేశారు. అలాగే శ్రీకాకుళం నుంచి మూడు సీట్లు అనౌన్స్ చేశారు. మొదటిగా ఆముదాల వలస నుంచి కోన రవికుమార్, ఇచ్చాపురం బెందాలం అశోక్, అలాగే టెక్కలి అచ్చెన్నాయుడు. సో 3 సీట్లు అనౌన్స్ చేశారు. విజయనగరం నుంచి 4 సీట్లు అనౌన్స్ చేశారు. మొదటిగా రాజాం నుంచి కొండ్రు మురళీమోహన్, బొబ్బిలి బేబీ నాయన, గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం పూసపాటి అనిత. వీటిని అయితే కనుక విజయనగరం నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే విశాఖపట్నం పార్లమెంటు పరిధి నుంచి అయితే కనుక విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ వెస్ట్ ఘనబాబు. సో రెండు సీట్లు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే అనకాపల్లి నుంచి చూసినట్లయితే కనుక నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు, పాయకరావుపేట వంగల్పూడి అనిత. సో ఈ 2 పేర్లు అయితే కనుక ఎప్పటి నుంచో వినిపిస్తూ వస్తున్నాయి. సో ఈ 2 అయితే కనుక ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే కాకినాడ నుంచి చూసినట్లయితే కనుక జగ్గంపేట జ్యోతుల్ నెహ్రూ, పెద్దాపురం చిన్న రాజప్ప, తుని యనమల దివ్య. సో ఈ 3 పేర్లు అయితే కనుక కాకినాడ పార్లమెంట్ పరిధి నుంచి అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే అమలాపురం పార్లమెంట్ పరిధి నుంచి చూసినట్లయితే కనుక ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు, కొత్తపేట బండారు సత్యానందరావు, మండపేట జోగేశ్వరరావు. ఇవి కాకుండా పి గన్నవరం నుంచి రాజేష్ మహాసేన. ప్రస్తుతం ఈ పేరు అయితే కనుక ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను అలాగే తెలుగుదేశం పార్టీలోని కూడా చాలా వరకు సంచలనంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే కనుక ఈ పేరు వినిపించలేదు. సో చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్నట్టుంది ఇది. సో ఇప్పుడైతే కనుక ఇది అనౌన్స్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే కనుక ఒక స్పెషల్ వీడియో చేద్దాం. అసలు రాజేష్ మహాసేన గారికి పి గన్నవరం నియోజకవర్గంలో సో ఎలాంటిది ఉంది అంటే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే కనుక మనం ఒక వీడియో కింద చేసుకుందాం. సో ఇది అమలాపురం నుంచి చూసినట్లయితే కనుక అమలాపురం పార్లమెంట్ పరిధిలో 4 సీట్లు అనౌన్స్ చేశారు. అలాగే రాజమండ్రి నుంచి చూసినట్లయితే కనుక రాజమండ్రి నుంచి రెండు సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది. మొదటిగా రాజమండ్రి ఆదిరెడ్డి భవానీ గారు నాయకత్వం వహిస్తున్న అదే సీటు ఇప్పుడు రాజమండ్రి నుంచి ఆదిరెడ్డి వాసు గారు పోటీ చేయబోతున్నారు అనమాట. అలాగే అనపర్తి నుంచి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి. సో ఈ 2 సీట్లు అయితే కనుక రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో అనౌన్స్ చేశారు. అలాగే నర్సాపురం పార్లమెంట్ పరిధి నుంచి చూసినట్లయితే కనుక ఆచంట పితానే సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతెన రామరాజు, తణుకు అరిమిల్లి రాధాకృష్ణ. సో ఈ 4 సీట్లు అయితే కనుక నరసాపురం పార్లమెంట్ పరిధిలో అనౌన్స్ చేయడం జరిగింది. సో ఏలూరు నుంచి చూసినట్లయితే కనుక చింతలపూడి సొంగ రోషన్ కుమార్, నూజివీడు కొలుసు పార్థసారథి, ఏలూరు బండేటి రాధాకృష్ణ. సో ఈ మూడు పేర్లు అయితే కనుక అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే మచిలీపట్నం నుంచి చూసినట్లయితే కనుక గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ వెనిగండ్ల రాము, పెడన కాగిత కృష్ణప్రసాద్, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, అలాగే పామర్రు కుమార్ రాజా. సో ఈ 5 పేర్లు అయితే కనుక మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే విజయవాడ పార్లమెంట్ పరిధిలో చూసినట్లయితే కనుక తిరువూరు కొలిగిపూడి శ్రీనివాసరావు. సో కొలిగిపూడి శ్రీనివాసరావు గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇది కూడా ఒక సంచలనమైన పేరు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆయన పోరాడుతూ వస్తున్నారు. అలాగే చూసినట్లయితే అమరావతికి సంబంధించి కూడా ఈయన చాలా వరకు పోరాడారు. సో దాని గురించి అయితే కనుక ఆయన రీసెంట్గానే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనకి తిరువూరు టికెట్ అయితే కనుక లభించింది. అలాగే చూసినట్లయితే విజయవాడ పార్లమెంట్ పరిధిలో విజయవాడ సెంట్రల్ బొండా ఉమామహేశ్వరరావు, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్, జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్య, నందిగామ తంగిరాల సౌమ్య. సో ఈ 5 అయితే కనుక విజయవాడ పార్లమెంట్ పరిధి నుంచి అయితే కనుక పేర్లు అనౌన్స్ చేశారు. అలాగే గుంటూరు పార్లమెంట్ పరిధిలో 2 టికెట్లు అనౌన్స్ చేశారు. మొదటిగా తాడికొండ
తెనాలి శ్రావణ్ కుమార్, మంగళగిరి నారా లోకేష్. సో ఈ 2 పేర్లు అయితే అనౌన్స్ చేశారు. గుంటూరు నుంచి అయితే కనుక నరసరావుపేట పార్లమెంట్ పరిధి నుంచి చిలకలూరుపేట ప్రత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి. సో ఈ నాలుగు పేర్లు అయితే కనుక అనౌన్స్ చేశారు. అలాగే బాపట్లను చూసినట్లయితే కనుక ఆల్మోస్ట్ అన్ని బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని సీట్లు అనౌన్స్ చేసినట్టు కనిపిస్తుంది. మొదటిగా పొన్నూరు ధూళిపాల నరేంద్ర కుమార్, బాపట్ల నరేంద్ర వర్మ, పత్తిపాడు బోర్ల రామాంజనేయులు, రేపల్లి అనగాని సత్యనారాయణ, పచ్చూరు ఏలూరు సాంబశివరావు, సంతనూతలపాడు బిఎన్ విజయ్ కుమార్, అద్దంకి గొట్టిపాటి రవికుమార్. సో ఈ పేర్లను అయితే కనుక అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఒంగోలు నుంచి చూసినట్లయితే కనుక ఎర్రగొండపాలెం ఎరిక్సన్ బాబు, ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు, కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కొండెపి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. సో ఈ పేర్లను అయితే కనుక ఒంగోలు పార్లమెంట్ పరిధి నుంచి అయితే కనుక అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే నంద్యాల పార్లమెంట్ పరిధి నుంచి చూసినట్లయితే కనుక ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియారెడ్డి. సో ఇదైతే కనుక ఈ సీటు వేరే వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు అనేది కనుక ప్రచారం జరిగింది. కాకపోతే ఆళ్లగడ్డ నుంచి అయితే కనుక మళ్ళీ భూమా అఖిలప్రియారెడ్డి గారు అయితే కనుక పోటీ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే శ్రీశైలం నుంచి బుడ్డా రాజశేఖర్ రెడ్డి, పాణ్యం గౌరు చరితారెడ్డి, నంద్యాల ఎన్ఎండి ఫారూక్, బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. సో ఈ సీట్లు అయితే ప్రకటించారు. అలాగే కర్నూలు చూసినట్లయితే కనుక కర్నూలు పార్లమెంట్ పరిధిలో కర్నూలు కాన్స్టిట్యున్సీ టీజీ భరత్, పత్తికొండ కేఈ శాంబాబు, కొడుమూరు దస్తగిరి. సో ఈ సీట్లు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే అనంతపురం నుంచి వస్తే రాయదుర్గం నుంచి కాలువ శ్రీనివాసులు, ఉరవకొండ పయ్యావల కేశవ్, తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి, సింగనమల బండారు శ్రావణీశ్రీ, కళ్యాణదుర్గం అమిలినేని సురేంద్రబాబు. సో ఈ పేర్లు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే హిందూపూర్ నుంచి చూసినట్లయితే కనుక రాప్తాడు పరిటాల సునీత, మడకసిర సునీల్ కుమార్, హిందూపురం నందమూరి బాలకృష్ణ, పెనుగొండ సవితమ్మ. సో ఈ పేర్లు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే కడప నుంచి చూసినట్లయితే కనుక కడప కాన్స్టిట్యున్సీ మాధవిరెడ్డి, పులివెందుల బీటెక్ రవి, మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్. సో ఈ పేర్లు అయితే కనుక కడప పార్లమెంట్ పరిధి నుంచి అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే నెల్లూరు పార్లమెంట్ పరిధిలో కావలి కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఉదయగిరి కాకల సురేష్. అలాగే తిరుపతి పార్లమెంట్ పరిధి నుంచి చూసినట్లయితే కనుక 2 సీట్లు అనౌన్స్ చేశారు. మొదటిగా గూడూరు పాసం సునీల్ కుమార్, సూళ్ళూరుపేట విజయశ్రీ. అలాగే రాజంపేట పార్లమెంట్ పరిధి నుంచి చూసినట్లయితే కనుక రాయచోటి రాంప్రసాద్ రెడ్డి, తంబల్లపల్లె జయచంద్రారెడ్డి, పీలేరు నల్లారి కిషన్ కుమార్ రెడ్డి. సో ఈ పేర్లను అయితే అనౌన్స్ చేశారు. అలాగే చివరగా చిత్తూరు పార్లమెంట్ పరిధి నుంచి చూసినట్లయితే కనుక నగరి గాలి భానుప్రకాష్, గంగాధర్ నెల్లూరు బిఎం థామస్, చిత్తూరు గురజాల జగన్మోహన్, పలమనేరు అమర్నాథ్ రెడ్డి, చివరగా కుప్పం నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఈ సీట్లను అయితే కనుక 94 మంది అభ్యర్థులతో కూడిన ఈ లిస్ట్ని అయితే కనుక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి తుది జాబితా కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల కాదు, వచ్చే నెలలో మొదటి వారంలో కానీ రెండో వారంలో కూడా మిగిలిన జాబితా కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. సో ఇంత తొందరగా అయితే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించి లిస్ట్ రావడం అనేది ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ప్రతిసారి కూడా చివరి మినిట్ వరకు కూడా అభ్యర్థులకు సంబంధించి ఎంపికల్లో చాలా వరకు తర్జన భర్జనలు చేసిన తర్వాత రిలీజ్ చేస్తారు. కానీ ఈసారి మాత్రం చాలా వరకు హార్డ్ వర్క్ చేసి ఈ లిస్ట్ని అయితే కనుక రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ లిస్ట్కి సంబంధించి మీ అభిప్రాయం, సో ఈ లిస్ట్ బాగుందా లేకపోతే ఈ లిస్టులో ఇంకా మార్పులు జరగాల్సిన అవసరం ఉందా? సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.